హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బొరుగు ముద్దలు ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము. ఫస్ట్ ఇదిగో 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఈ కప్పుతోనే 3 కప్పులు బొరుగులు తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. బొరుగు ముద్దలు చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి అడుగు అంటకుండా. ఇప్పుడు ఈ బెల్లాన్ని కలబెట్టుకోవాలి. పక్కా కలపలతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇలా వాటర్లో వేసుకొని చూడండి. చూడండి లేతగా వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి చూసుకుందామండి పాకం వచ్చిందో లేదో. చూడండి మనకి ఇప్పుడు పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలబెట్టుకుందాము. ఇప్పుడు బొరుగులు పోసుకున్నాము. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వేడిగా ఉండగానే నీళ్ళతో కానీ ఆయిల్ రాసుకొని కానీ వంటలు చేసుకోవాలి. చల్లారిపోతే రాదు మనకి. నేను నీళ్ళతో తేమ చేసుకొని వంటలు చేస్తున్నాను. చూడండి ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవటమే. అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బొరుగు ముద్దలు రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి.